కానీ ఇది బహుశా మీరు నిలబడేందుకోసం చేసిన ఒకనొక వ్యూహం కూడా కావచ్చు ఇది. తప్పే నిలబడాలి కదా, నువ్వు నా గురించి మాట్లాడాలి కదా, కూర్చొని పిలవాలి కదా రేపు నన్ను ఇంటర్వ్యూకి. ఎట్లా పిలుస్తావు, నేను ఇవ్వమనుకుంటే నేను ఏదో ఒక నడుస్తుంటే నా కార్యక్రమం ఉంటే నువ్వు పిలుస్తావు, అరే ఏదో కనబడుతుంది స్టాఫ్ ఉంది సార్ చెప్పేది అంటారు. అదర్వైజ్ ఏమంటారు ఇంట్లో పట్టుకోలేను కదా నేను, నాకు శక్తి ఉంది. పార్టీ నాయకత్వ స్థానంలో ఎవరు ఉంటారు మీతో పాటు? యాక్చువల్లీ మా మిస్సెస్ ఇదివరకు గతంలో అధ్యక్షురాలుగా ఉండింది. టెంపరీగా ఉంటుంది, టెంపరీ తాత్కాలికంగా మా మొత్తం నెక్స్ట్ ఈ మే నెలాఖరికల్లా మేము పార్టీని ఫ్లోట్ చేస్తాం. అప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉంటుంది. నాకున్న ఆలోచన ప్రకారం ఎవరైనా ప్రామినెంట్ పర్సన్స్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలకే అధ్యక్ష బాధలు కూడా అప్పచెప్దాం అనుకుంటున్నాం పార్టీ. మీరు జాతీయ స్థాయిలో ఉన్నారు ఇక్కడ? నేను జాతీయ స్థాయిలో ఉన్నా కదా, నేను ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ, అంటే ఇవంతా ఓవరాల్ సూపర్వైజ్ చేసి వాళ్ళ గైడెన్స్ ఇస్తా. మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా నాకు నేను వచ్చి కలిసింది, ఇన్ఛార్జ్ అని తెలియగానే అక్కడ ఆర్ఎల్ఈ వాళ్ళు వచ్చి కలిసింది. మహారాష్ట్ర పార్టీ ఉంది, వాళ్ళు ఏంటంటే విదర్భ కోసం సపరేట్ స్టేట్ కోసం పోరాడుతున్నారు. ఇది ఈ పార్టీ అసలు చిన్న రాష్ట్రాల కోసం నిలబడ్డ పార్టీ ఇది. నేను ఓకే, నేను ఎట్లా ఇన్ఛార్జ్ కాబట్టి నేను వస్తాను. విదర్భ అనేది కొత్తగా రేపు టేకప్ చేయబోతున్నాం. ఇది మహారాష్ట్రలో విదర్భ ఒక సపరేట్ స్టేట్ కావాలి అనే ఆందోళన, దాన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసి వెనకబడిన ప్రాంతం కాబట్టి మనం దాన్ని కూడా సమర్థించే కార్యక్రమంలో నేను ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి అక్కడ నేను రేపు నాకున్న అనుభవంతో ఉంది కదా, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ మనందరికీ ఉంది కదా తెలంగాణ గురించి. ఈ అనుభవం వాడి అక్కడ కూడా ఒక ఉద్యమం రూపొందుకుంది అనుకో, రేపు విదర్భ సపరేట్ అయింది అనుకో, సంతోషమే కదా. మా పార్టీ కాన్సెప్టే ఆర్ఎల్ఈ కాన్సెప్ట్ చిన్న రాష్ట్రాలు. సో దానికి అనుగుణంగా నేను ఇన్ఛార్జ్ మహారాష్ట్రగా ఫస్ట్ మొదలుపెట్టబోయేదే సపరేట్ స్టేట్ ఫర్ విదర్భ. కర్ణాటక కూడా ఇన్ఛార్జ్ అనేది లేదు, కర్ణాటక ఓన్లీ రెండే, ఇదే తెలంగాణ మహారాష్ట్ర ఈ రెండింటికి. కర్ణాటక ఇస్తాడు, ఇంకా రాలే, అక్కడ దాకా రాలే వ్యవహారం. ఓకే, అంటే జాతీయ స్థాయిలో బీసీలకు స్కోప్ ఉన్నదా మీ పార్టీలో? ఈ పార్టీ బీసీ పార్టీ కదా, మీకు కొన్ని రాష్ట్రాల్లో జాట్స్ బీసీలు. మీకు జ్ఞాపకం ఉంటే అజిత్ సింగ్ గారు ఆర్ఎల్డీ చీఫ్గా ఉండి ఆయన క్యాబినెట్ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. క్యాబినెట్ అంతా కూడా వద్దన్నా కూడా బీసీలుగా వీళ్ళను రికగ్నైజ్ చేసే క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. ఎవరిని జాట్లను బీసీలుగా మొత్తం దేశ స్థాయిలో గుర్తించాలన్నది క్యాబినెట్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఎవరో పోయి ఛాలెంజ్ చేసింది కోర్టులో, సుప్రీంకోర్టు కొట్టేసింది, దాన్ని స్టే చేసింది, అందువల్ల ఆగింది అది. అదర్వైజ్ జాట్స్ అందరు కూడా బీసీలు అనేది ఆయన యొక్క దృక్పథం. అది ఆయన నిజంగానే నెక్స్ట్ కూడా గవర్నమెంట్ వాళ్ళే వచ్చి ఉంటే అది పార్లమెంట్ ద్వారా మళ్ళీ చట్టం తెచ్చేవాడు ఆయన. ఈ లోపల గవర్నమెంట్ మారేవరకల్లా అది వెనకపోయింది. అది వాళ్ళ నినాదమే బీసీ. కానీ మీరు ఆర్ఎల్డీ బీజేపీతో అలయన్స్లో ఉన్నది కాబట్టి తెలంగాణలో బీసీలను తెద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మిత్రపక్షంగా బీజేపీ ఎజెండానే మీ ద్వారా, మీరు ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరంతా కూడవలుకొని ఈ ఆర్ఎల్డీని బీసీ రూపంలో తీసుకొని వచ్చి బీఆర్ఎస్ను ఇబ్బందుల్లో పెడదామనే వ్యూహం అయి ఉండొచ్చు కదా మీది? అక్కడ దాకా ఆలోచించాలి చేయలేదు. మేము బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టేది ఏంది, వాళ్ళే జీరో అయిపోయి ఆల్రెడీ వాళ్ళు జీరో అయిపోయారు. ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది పోయారు, 29కి పరిమితమయ్యారు. కొట్టుకొని వస్తున్నారు సుప్రీంకోర్టు దగ్గర. ఏమైందో మనకు తెలియదు. నెక్స్ట్ ఏమైంది, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. కేసీఆర్ ఎన్నడూ లేవని కేసీఆర్ ఫామ్ దగ్గరికి వెళ్ళి బస్సు యాత్ర చేస్తే ఆయన చూడటానికి వేలాదిగా తండోపతండాలుగా పోయారు పాపం. మా కేసీఆర్ ఎట్లుంటాడో ఎట్లా అంటే 10 ఏళ్ళ పరిపాలనలో సీఎం ఉంటే కూడా ఎవరికి కనపడలే అనమాట. సో ఆడ 4 సార్లు ఆడిపోతే వేలాది మంది వచ్చి చూడటానికి ఆయన. అట్లాంటి కేసీఆర్ పాపం అంతా తిరిగి వచ్చి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది మాకు అంటే ఎవరు అడిగిండు మన ఇలాంటి మిత్రుడు, మరి రేపొద్దున మీకు అవకాశం వస్తే ప్రధానమంత్రి ఎందుకు కావుడే భలే ఉన్నావు, నువ్వు ఏం ప్రశ్న అడుగుతున్నావు, నాకు అవకాశం వస్తే ప్రధానమంత్రి కాదా అన్నాడు. అంటే అట్లా కూడా కలవగలడు పాపం, ప్రైమ్ మినిస్టర్ అయిదామని. సరే కాదు, ఏం జరిగింది, ఎంపీ ఎలక్షన్ ఏం రిజల్ట్ వచ్చింది, 0 అయింది. సో వీ కెనాట్ ప్రిడిక్ట్. ఈరోజు బీఆర్ఎస్ అనేది అసలు లేచే పరిస్థితి, పడుకొని చతికిలో పడి రేపు లేవదు. నువ్వు అన్నట్టు అంత దూరం ఎక్కడ పోయినావు ఇప్పుడే. డెఫినెట్లీ మాకు అలయన్స్ బీజేపీతో ఉన్నమాట వాస్తవమే. అంత మాత్రం చేత బీజేపీ ఐడియాలజీ మేము తినేసుకొని మోయాం, అవసరం లేదు. మా కాన్సెప్ట్ మాదే. మేము సెక్యులరు, మేము బీసీలకు అనుకూలం, మేము ఎస్సీలకు అనుకూలం, ఎస్టీలకు అనుకూలం. మా వాదం మాది. పార్టీ అది ఎక్కడ యూపీలో ఉన్నది, హర్యానాలో ఉంది, పంజాబ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, ఇప్పుడు తెలంగాణలో ఉంది. కాబట్టి మా వాదం మేము ప్రాపగేట్ చేసుకుంటే తప్పులేదు కదా. దానికి మాకు ఆసరాగా ఈరోజు బీజేపీ అన్నమాట వాస్తవమే. రేపు పొద్దున అలయన్సెస్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం అప్పటి సంగతి. మేము ఈ లోపల ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ గతంలో మీకు జ్ఞాపకం ఉంటే 2 సర్పంచ్లు గెలిపించినాయి ఆర్ఎల్డీ నుంచి. మా బీఫామ్ మీద ఒక కార్పొరేటర్ కొత్తగూడలో బీజేపీ వాళ్ళు 4 పోటీ చేసి ఓడిపోయినారు. కార్పొరేటర్ టీఆర్ఎల్ ఓడి గెలిచినాడు కార్పొరేటర్. మరి అప్పుడు ఆల్రెడీ మీ ఛానల్లో వచ్చింది, స్కోరింగ్ వచ్చింది, ఇది అకౌంట్ తెరిచిన తెలంగాణ రాష్ట్రీయ లోక్దళని. అట్లా అప్పుడే అంత కష్టపడి మూయడానికి కారణం కూడా చెప్పిన, భయపడ్డాను నేను. పొలిటికల్ పార్టీస్ నడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టం, అంత ఈజీ కాదు. తొక్కి పడేసినట్టు భయపడ్డారా? నేను అది చెప్తే ఏమైనా తొక్కుతాడో రేవంత్ రెడ్డి అన్నట్టు.
నన్ను ఈయన అప్పుడు కేసీఆర్ దొక్కే సిచ్యువేషన్లు ఉండే చాలామంది దొక్కిండు. ఎవరెవరు చెప్పారు? తొలి రఘుని అరెస్ట్ చేయలేదా, మల్లని అరెస్ట్ చేయలేదా, ఎంతమంది వామన్రావు దంపతులు నడి రోడ్డు మీద ఎవరు హత్య చేయలే ఆ పార్టీ వాళ్ళు. అనకూడదు కానీ ఎవరు చేసిన దేవుడికి కానీ జరిగిందా లేదా ఆ ఇన్సిడెంట్. అసలు నోటు తెరిచి కేటీఆర్ని తిట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందిరా పార్క్ని ఎత్తేసారు ధర్నా చౌక్ లేకుండా. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక క్రమక్రమంగా వాడు మొత్తానికే ఖతమైపోయి ఇంట్లో వండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రిప్రెషన్ అనేది ఎప్పుడు కూడా డేంజరస్ అది ఆ పార్టీలకు. ఇప్పుడు నేను అనుకోవటం బీఆర్ఎస్ ఇప్పటికప్పుడు బతికి బట్టగట్టే పరిస్థితులు లేదు. బీజేపీ సంగతి పెట్టండి. ఈరోజు బీసీ కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయింది బాగా. మేము సామాజిక న్యాయం బీసీలు అన్నప్పుడు లేవు. మేము 20 మందికి బీఫార్లు ఇస్తే ఆయనకు 200 ఓట్లు వచ్చినాయి, ఆయనకు 1000 వచ్చినాయి, హైయెస్ట్ 5000 వచ్చినాయి. అప్పుడు ఈ కాన్సెప్ట్ లేదు. ప్రజలు మనం చెప్తే అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు అసలు నువ్వు బీసీ వ్యతిరేకంగా మాట్లాడి చూడదు, సాయంత్రం కాలం ఏమవుతావు లేచింది భయ్ కాన్సెప్ట్. అవేర్నెస్ వచ్చిందా, చైతన్యం వచ్చింది, రావాలి. అంటే ఆ చైతన్యం లోపల లేటుగా వచ్చింది, ఎప్పుడో రావాలి. ఇప్పుడు వచ్చింది. కాబట్టి నేనేం ఆశిస్తున్నా అంటే ఈ వచ్చిన చైతన్యాన్ని వాళ్ళు ఎలక్ట్రల్ రిజల్ట్స్ కింద మార్చుకోవాలి, ఓటు కింద మార్చుకొని వాళ్ళ ప్రతినిధులను శాసన మండలికి కానీ శాసనసభకు కానీ పార్లమెంట్ కానీ పంపాలి. అధికారంలో నీకు భాగస్వామ్యం లేనంత వరకు నువ్వు దొరలకు బానిసగానే బతుకుతావు. అది జరగకూడదు. నా ఒక అంచనా లేదా వాట్ ఎవర్ ఇట్. కానీ మీ ఉద్దేశం ఎందుకు అంత స్ట్రాంగ్గా మీరు అంటున్నారు బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు, ఇక లేవదు? నేను అనుకుంటున్నా, నా కోపం ఏదో మీ కోపం వల్ల అనుకుంటున్నారు. నాకు హక్కు ఉంది కదా, ఏమన్నా అనుకోవచ్చు. తిట్టే హక్కు నాకు ఉందా లేదా చెప్పు. అయ్యో మీరు కేసీఆర్ నా తిట్టిండు పోయి అడ్డగోలు బూతులు తిట్టిండు. మేము లేచి నమస్తే పెట్టి వెళ్ళిపోయాను. ఏ వల్ల సార్ నేను వాళ్ళ నుంచి మేర పని చేయాలని చాలా సవినయంగా నమస్కారం పెట్టిపోయాను. ఇప్పటివరకు కేసీఆర్ మోహన్ చూడలేదు. ఎప్పుడైతే 2009లో జరిగింది అడ్డగోలు బూతులు తిట్టినాను. అయితే నాకు కూడా తిట్టడానికి అందులో ఒక 5% 2% అని అధికారం లేదంటారా? అన్ని తిట్లు అని తిట్టినప్పుడు ఆయన ఏం తిట్టినా మాకు తెలియదుగా, మేము వెళ్ళలేదు. అంటే దాన్ని ఏమంటారు, రాయడానికి వీల్లేని వినడానికి వీలైన బూతులు అంటారు కదా, రాయడానికి వీలులేదు వినడానికి వీలులేదు అలాంటి బూతులు. అది మనం సభ్య సమాజానికి మంచిగా ఉంటుంది వింటే. కాబట్టి లేచి నమస్తే పెట్టి చాలా అందరి ముందు నీకు అట్లాంటి నిజమా కాదని అడగాలంటే ఆ టైంలో కూర్చున్నటువంటి వ్యక్తి కర్ణె ప్రభాకర్, ఆయన ఉండే అక్కడ. తర్వాత ఇంకెవరు జ్ఞాపకం లేదు, చనిపోయింది పాపం. వీడు రెహమాన్ ఉండే. నేను నలుగురే ఉన్నాం. అది జరిగినప్పుడు ఇప్పుడే కర్ణె ప్రభాకర్ అడుగు సార్ తిట్టాడా ఏం తిట్టాడు నీకు చెప్తే ఓకే. బట్ లెట్స్ ఫర్గెట్ 2009 సంగతి. కానీ నేనేమంటా అంటే నాకు ఆ రైట్ ఉందంటున్నా. ఆయన 100 తిట్లు తిరిగితే కనీసం 2 తిట్లు నేను తింటాను. వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న కోపంతో బీఆర్ఎస్ లేవదని అంటున్నారు తప్ప కొంత సైంటిఫిక్గా స్టడీ చేసి ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్తే నీకు. ఇప్పుడు అంత పెద్ద మనిషి తిరిగితే వేలాదిగా పరిగెత్తుకుపోయి ఆయన మొహం చూడటానికి ఎగబడ్డ జనం ఓట్లే పోయి 0 ఎట్లు వస్తాడు. ఎందుకంటారు, ఏమైంది వచ్చి మరి? దిలీప్ కుమార్ తిట్ల వల్ల కాదు కదా, ఏదో జరిగింది కదా. 0 ఎట్లయితే ఉంటే పార్లమెంట్కి వచ్చారు. ఆ 10 ఏళ్లలో జరిగిన పరిపాలన పర్యవసానం ఇంకా కొనసాగుతుంది. ఆ కుటుంబ పాలన వాళ్ళ లక్షలాది. ఇప్పుడు మన సిస్టర్ ఉంది కదా, మన సిస్టర్ పోయి ఆడ మసి పూస్తే వాడు ఖతం అయిపోయాడు. ఎటు పోయిండు, అండమాన్ నికోబార్ పోయిండు మరి కేజ్రీవాల్. ఈ దెబ్బకే కదా ఈయన మసి పూస్తే ఖతం అయిపోయాడు మరి లిక్కర్ స్కామ్లో. సో ఇది ఇక్కడే సరిపోక అక్కడ పోయి పూసింది మా అక్క. మరి ఎంత ప్రమాదం చూడు. అంటే కొన్ని చర్యలు వాళ్ళు ఎట్లుండే అంటే అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా కేసీఆర్ కావచ్చు, డైరెక్ట్ వాళ్ళ యొక్క కొన్ని విషయాలు మనం మంచి పనుల గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడాం. ఎట్ ద సేమ్ టైం కరప్షన్ అది ఏ రకంగా విపరీతంగా వెళ్ళిపోయిందంటే అది ప్రజలను కూడా అంటే ఒక ఎఫెక్ట్ చేసింది. ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. అది ఏంది, వ్యవస్థలు ధ్వంసం అయిపోతున్నాయి, డబ్బులు లూటీ అయిపోతున్నాయి, మా సొమ్ముతో వాళ్ళ సొంత సొమ్ములా వాడుకుంటున్నారు అనేటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది. కాబట్టి అందులో వాళ్ళు కొట్టుకుపోయారు. దిలీప్ కుమార్ తిట్లకు బుచ్చన్న ఆశీర్వాదం వల్ల కాదు, నా చిన్న శక్తి నేనే మాట. అయితే సరదాగా అదే బీసీ వాదం బలపడుతున్న సందర్భంలో మీరు బీసీలకు టికెట్లు ఇవ్వడం, పార్టీని బీసీ నాయకత్వానికి ఇవ్వడం వలన ప్రయోజనం ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారా? అంటే అంచనా, ఎందుకంటే 42% కాంగ్రెస్ ఇచ్చింది ఆల్రెడీ. పొలిటికల్ పార్టీస్ నడపడం అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. కానీ ఆ పద్ధతిలో ఎస్సీ ఎస్టీలు బీసీలను కూడా వేరే పార్టీలు ఆదరించట్లేదు. నీ దొరికి చెప్పిన 100% టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర మాకు. ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాం. మేము అదే బదిలీ బీసీలకు ఎస్సీలకు మేము కోచింగ్ ఇస్తాం, నీకు ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం. నువ్వు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోపోయి బీఆర్ఎస్లు తెచ్చుకో, మాకు అభ్యంతరం లేదు.
కానీ నీకు ఎప్పుడు ఇవ్వకపోతే మా దగ్గర రావటం నేను ఓ ఓపెన్ టు ఆల్. అంటే ఇక్కడ దుకాణం వేసి కూర్చున్నాం పోయి మీరు రండి, ఆశించిన వారికి ఆశాభంగం జరగదు. ఫ్రీ. అరే ఏమన్నా నీకు ఛార్జ్ చేస్తున్నా? మరి వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అయ్యే ఖర్చు కానీ 40-50 లక్షలు అయితే నేను ఇస్తాను. అఫీషియల్ది నేను ఎక్కడో పట్టుకొచ్చి ఇస్తాను. పుచ్చినని అడుగుతా, ఇంకొకరిని అడుగుతా. అఫీషియల్ అయితే ఇది మా ఉద్దేశంలో నీతి నిజాయితీతో నిలబడమని అంటున్నా. ₹1 ఓటు పెట్టి కొనొద్దు. ఎంత ఖర్చు అయింది? 35-40 లక్షలు లిమిట్ పెట్టింది కదా, అంతే. అది కూడా మేమే ఇస్తాం. ఎట్లా ఇస్తామంటే అది వేరే విషయం. పుచ్చని అడుగుతావు, నీకెందుకు? ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇస్తారు. ఎక్కడ చేస్తాను? నువ్వు నా పార్టీ బీఫామ్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ నియమించిన నిబంధనల ప్రకారం సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే కూడా మేమే సమకూరుస్తాం ఆ నిధులు. అంటే ఇక్కడ మీరు అభ్యర్థికి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు వారికి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, బీఫారం ఇస్తారు, ఎన్నికల ఖర్చు ఇస్తారు. చాలా ఇక్కడ డబ్బులు అంటే మేము తెచ్చుకుంటాం. నీకు ఎందుకు పోయి మళ్ళా అన్నాడు, అయ్యా నాకు ₹10 అయినా దానం చేయండి అని. రేపు పొద్దున నేను అడుక్కుంటా పోయి రోడ్ల మీద పోయి వీళ్ళ కోసం. నేననేది ఒక కాన్సెప్ట్ నిలబెట్టడానికి. ఎందుకు చేస్తున్నా అంటే జోక్ అని కాదు, కాన్సెప్ట్. ఎందుకంటే ఆ పిల్లాడు నిజంగా కూడా 30 లక్షలు అనేది ఉండవు. నువ్వు ఎందుకు నిలబడవంటే 40 లక్షలు లేవు సార్ అంటాడు. తినడానికి తింటూనే ఉంటాడు. కాన్సెప్ట్ ఉంటుంది, వాడికి శక్తి ఉంటుంది, అద్భుతమైన ఆడిటరీ స్కిల్స్ ఉంటాయి. పేరు చెప్పను కానీ నా ఒక ఎస్సీ మిత్రుడు ఉన్నాడు నాతో విమోచన సమితిలో. ఫస్ట్ విమోచన సమితి పెట్టిన. అవును, బెల్లయ్య నాకు నేను టీవీఎస్ ప్రకాశం తెలంగాణ విమోచన సమితి ఫస్ట్ కేసీఆర్ మీద ధ్వజం ఎత్తిందే టీవీఎస్. దానికి వైస్ ప్రెసిడెంట్ నా మిత్రుడు. ఆ పిల్లాడు ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ ఎస్సీ. ₹1 ఇప్పుడు ఉంటే రెండో పూటానికి పోయినాం ఉండేటువంటి పరిస్థితి. రేపు ఎమ్మెల్యే టికెట్ నేను అడిగాడు నాతో, అన్న నాకు కూడా ఇష్టం అంటే ఎందుకు అన్న చూస్ చేసుకో కాన్స్టిట్యూన్సీ ఇవ్వపో చూడాలి. మరి డబ్బులు ఎట్లా అని ఓడినట్టు అడిగాడు. అరే నీ డబ్బులు నీ కడతారా బాబు, ఏది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంట్లో. సో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి కదా. ఎక్స్ట్రాడినరీ రైటరు ఎస్సీ, అతను అవకాశం లేదు, పార్టీలు గుర్తిస్తలేవు, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తామంటున్నా. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? ట్రై చేస్తాము. నేనంటే ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ అయినాడు రేపు పొద్దున పోయి ఒక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తాడు. పోయి నేను ఎందుకు పెడితే అభ్యర్థినాడా? ఆ శిష్యుడే కదా. ఎవరికి రాదో వారికి ఈక్వేషన్ చూసుకొని చేసుకుంటా. ఒకటి ఇక్కడ జనరల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎస్సీ ఎస్టీలకు టికెట్ ఇస్తారా? అడుగుతీస్తాం. ఏముంది మాకు తప్పేముంది, అక్కడ పోటీ చేయకూడదు, ఇక్కడ రూల్ లేదు కదా. ఎస్సీ ఎస్టీలే నువ్వే పొడి చేయాలని ఎక్కడుంది అసలు? అదే అంటున్నా, మీరు ఆ ధైర్యం చేస్తారు. నిజంగా నేను ఇప్పుడు ఒక శక్తి ఉన్న వ్యక్తి వచ్చిండు అనుకో, అది కూడా మేము ధైర్యం చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. వీఆర్ ఓపెన్ అన్నట్టు ఓపెన్. ఓకే, అంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాలలో ఆర్ఎల్డి సామాజిక న్యాయం కోసం గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతున్నదా? నేను చేసే లెవెల్కి తీసుకొస్తాం. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది బాస్. అప్పట్లోనే ఇద్దరు సర్పంచ్ గెలిపించి ఒక కార్పొరేటర్ గెలిపించిన ఆయన అంత క్లిష్టమైన పరిస్థితిలో. ఇప్పుడైతే మీరే అన్నట్టు మాకు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయిగా. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరి బ్లెస్సింగ్స్? పైన బీజేపీ ఉంది కదా.